దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మేము బాప్తిసంలోని మర్మాలు, బాప్తిసం తమాషా కాదు అనే పుస్తకం యొక్క ఆడియోను మీకు వినిపించబోతున్నాము. ముందు మాట, బాప్తిసం అంటే ఏమిటి? బాప్తిసం ఎవరు పొందాలి? ఎందుకు పొందాలి? బాప్తిసం పొందడం వలన ఏం జరుగుతుంది? బాప్తిసం పొందిన వారు ఏ విధంగా జీవించాలి అని అందరూ తెలుసుకొని ఉండడం చాలా అవసరం. ఈరోజు బాప్తిసం ఇస్తున్న అనేకులకు ఎందుకు బాప్తిసం ఇస్తున్నాము, అలాగే బాప్తిసం పొందుతున్న అనేకులకు కూడా బాప్తిసం ఎందుకు పొందుతున్నాము అనేది వారికి తెలియదు. ఇంకా అనేకులు వారి సంఘంలో విశ్వాసాల లెక్కను పెంచాలని, అందువలన వారిస్తున్న డబ్బుకు ఆశపడి కావాలనే ఉద్దేశంతోనే బాప్తిసం ఇస్తున్నారు. కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించే వారి లెక్కను పెంచాలని ఉద్దేశం లేదు. అనేకులు బాప్తిసంను ఒక వ్యాపారంగా మారుస్తున్నారు. ఇటువంటి బాప్తిసాలు కేవలం మనుషుల లెక్కలో ఉంటాయి, కానీ దేవుని లెక్కలో ఉండవు. బాప్తిసంను ఒక తమాషాగా తీసుకుంటున్నారు. దేవుని భయం లేదు. ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి అనే ఆలోచన లేదు. పెళ్లి కోసం మాత్రమే బాప్తిసం ఇచ్చేవారు, బాప్తిసం తీసుకునేవారు చాలామంది ఉన్నారు. నీటిని చల్లి బాప్తిసం అని చెప్పేవారు కూడా ఉన్నారు. వాక్యంలోని నిబంధనలు పాటించక బాప్తిసం ఇస్తే అది తప్పుడు బోధ, సాతాను బోధగా చెప్పవచ్చు. బాప్తిసం గూర్చిన దేవుని నిబంధనలను వివరించడానికి, అనేకమైన మోసాల నుండి తప్పించబడడానికి ఈ గ్రంథం మీకోసం రాస్తున్నాము. విషయ సూచిక: బాప్తిసం అంటే ఏమిటి? రెండవదిగా, బాప్తిసం పొందడానికి బైబిల్ చెబుతున్న నిబంధనలు. మూడవదిగా, బాప్తిసంలో ఉన్న ఆత్మీయ మర్మాలు. నాలుగవదిగా, వాక్యానుసారమైన బాప్తిసం పొందిన వారికి దేవుడు ఇస్తున్న 3 దీవెనలు. ఐదవదిగా, బాప్తిసం పొందిన తరువాత ఎలాగూ జీవించాలి. ముగింపు. మొదటిగా, బాప్తిసం అంటే ఏమిటి? దేవుని నీతిని నెరవేర్చుట. మత్తయి 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది: యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. రెండవది, యేసయ్య చూపిన మాదిరి. మత్తయి 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. మూడవదిగా, ప్రతి మనిషి విషయమైన దేవుని సంకల్పం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం: పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. రాబో ఉగ్రత నుండి తప్పించే మార్గం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం: అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? యేసు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం: కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు. అపోస్తలుల బోధ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. రెండవ పాయింట్, బాప్తిసం పొందడానికి బైబిల్ చెబుతున్న నిబంధనలు ఏమిటి? ఇందులో 5 విషయాలను మనం గమనిద్దాం. 1, మారు మనస్సు పొందిన వారు మాత్రమే బాప్తిసం పొందాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. రెండవది, పాపం విషయమై చనిపోయిన వారు బాప్తిసం పొందాలి. రోమీయుల 6వ అధ్యాయము 2వ వచనం. మూడవదిగా, నమ్మిన వారు బాప్తిసం పొందాలి.
మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. 4వదిగా వాక్యంని అంగీకరించిన వారు బాప్తిసం పొందాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. 5వదిగా యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండి బాప్తిసం పొందాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటిగా మారు మనసు పొందిన వారు మాత్రమే బాప్తిసం పొందాలి. వాక్యం బోధిస్తున్న బాప్తిసం మారు మనసు బాప్తిసం. అపోస్తలుల బోధక్రమం చూస్తే మొదటి మెట్టు మారు మనస్సు పొందడం, రెండవ మెట్టే బాప్తిస్మము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు ఈ విధంగా అంటున్నారు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనస్సు పొందలేని వారికి బాప్తిస్మం అవసరం లేదు. వారు ప్రయోజనం లేని కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే మారు మనస్సు పొంది బాప్తిసం పొందితేనే మన పాపాలు క్షమించబడతాయి. మారు మనస్సు పొందక బాప్తిసం పొందితే మన పాపాలు క్షమించబడవు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యోహానుని బాప్తిసమిచ్చు యోహానని వాక్యం చెబుతోంది. యోహాను ప్రసంగం వినిన ప్రజలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను మారు మనసుకి తగిన ఫలం ఫలించిన వారికి మాత్రమే బాప్తిసం ఇచ్చారు. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కీర్తనలు 32:5 వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనంలో. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. బాప్తిసమిచ్చు యోహాను తన యొద్దకు బాప్తిసం పొందడానికి వచ్చిన అందరికీ బాప్తిసం ఇవ్వలేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు యోహాను వారికి బాప్తిసం ఇవ్వలేదు. ఎందుకనగా వారు మారు మనస్సు పొందక బాప్తిసం మాత్రమే పొందడానికి వచ్చారు. కావున వారికి మారు మనస్సు పొందాలని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలనే ఉద్దేశం లేదు. మారు మనస్సు లేని బాప్తిసం ఇవ్వడం వలన ఈ భూమిలో బాప్తిసం పొందే వాళ్ళ సంఖ్యను పెంచవచ్చు, మరియు సంఘంలో విశ్వాసుల సంఖ్యను కూడా పెంచవచ్చు. కానీ పరలోక రాజ్యానికి ఒక్కరు కూడా చేరలేరు. పరలోకంలో పరిశుద్ధ సంఖ్య పెంచాలి అంటే మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవడమే మార్గం. మారు మనస్సు లేక బాప్తిసం పొందడానికి వచ్చిన వారికి యోహాను చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా సర్ప సంతానమా అన్నారు. మారు మనస్సు లేని వారిని యోహాను సర్ప సంతానమా అని పిలిచాడు. సర్ప సంతానము అంటే సాతాను సంతానం అని అర్థం. పాపాన్ని విడిచిపెట్టక పాపంలోనే బ్రతుకుతున్న ప్రతి వారు సాతాను యొక్క సంతానం. 1 యోహాను 3వ అధ్యాయం 8-9 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనము. అతని తేరు చూచి
సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? రెండవదిగా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడెవడు అని యోహాను అంటున్నారు. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడు దినములు రాబోతున్నాయి. అదే రాబో ఉగ్రత. మనుష్యులు ఈరోజు చేస్తున్న ప్రతి పాపానికి దేవుడు ఇస్తున్న శిక్షనే రాబో ఉగ్రత. జెఫన్యా 1వ అధ్యాయం 14-18 వచనాలు. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనం చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినంన ప్రాకారం గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకనాదము వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తం దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి ఎంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. ఇటువంటి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం. అదేమనగా మారు మనస్సు పొంది బాప్తీసం పొందడం. మూడవదిగా యోహాను మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అంటున్నారు. పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు మారు మనస్సు పొందకుండా రాబోవు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అని ఆలోచనలో మాత్రమే బాప్తీసం పొందడానికి వచ్చారు. కాబట్టి వారిని చూచి యోహాను మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అని అన్నారు. ఈరోజు కూడా అనేక మంది బాప్తీసం పొందుకోవాలి అని అనుకుంటారు, కానీ మారు మనసు పొందుకోవాలని అనుకోరు. జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, బాప్తీసం మాత్రం తీసుకుంటే చాలు, దేవుని ఉగ్రత నుండి నరకం నుండి తప్పించబడి పరలోకం వెళ్తామని అనుకుంటున్నారు. వీళ్ళ యొక్క బాప్తీసం ముందు జీవితం, బాప్తీసం తర్వాత జీవితం ఒకే విధంగా ఉంటుంది. అనగా ఎలాంటి మార్పు లేకుండా అదే స్థితిలో ఉంటుంది. 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 20-21 వచనాలు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండినేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశం అంతటను తరువాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. 1వ కొరింథీ 6వ అధ్యాయం 9-11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఇంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. కావున
మారుమనస్సు పొంది మారుమనస్సుకు తగిన ఫలం ఫలించుచు మారుమనస్సుకు తగిన క్రియలు చేయుచు బ్రతికితేనే పరలోక రాజ్యం చేరగలుగుతాము. 4వదిగా, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు అని యోహాను అంటున్నారు. పరిసయ్యులు సద్దుకలు నిజముగా అబ్రహాం యొక్క సంతానమే, గంటకు 10 సార్లు మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటారు. కానీ యోహాను మా తండ్రి అని అబ్రహాం అని చెప్పడానికి తలంచవద్దు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం మీ తండ్రి కాదనియు మీరు అబ్రహాం పిల్లలు కారని చెప్తున్నాడంటే దానికి కారణం ఒక్కటే, ఏమనగా వాళ్ళు మారు మనస్సు పొందలేదు అనేదే దానికి కారణం. మారు మనస్సు పొందలేని కారణాన్ని బట్టే మనిషి అయిన అబ్రహామునే తండ్రి అని పిలవడానికి యోగ్యత లేదంటే మారు మనస్సు పొందలేని వారికి మహాపరిశుద్ధుడగు దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి యోగ్యత ఉంటుందా? ఆలోచించుడి. యేసు యూదులను చూచి అనగా అబ్రాహాము సంతానమును చూచి మీరు సత్యాన్ని గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. యోహాను సువార్త 8:31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యంను గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా అందుకు యూదులు యోహాను సువార్త 8:33 వచనం వారు మేము అబ్రాహాము సంతానం అని అన్నారు. యోహాను సువార్త 8:34 వచనం అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8:39 వచనం అందుకు యూదులు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని చెప్పిరి. యోహాను సువార్త 8:41 దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పిరి. మేము అబ్రహాము సంతానమనియు దేవుడు ఒక్కడే మా తండ్రి అని చెప్పిన యూదులతో యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని యేసయ్య యూదులతో చెప్పారు. ఈరోజు కూడా పాపంలో ఉండి మారుమనస్సు పొందకుండా సాతాను స్వభావం అతని క్రియలు కలిగి ఉండి సాతాను ఇచ్చలను నెరవేరుస్తూ నేను క్రైస్తవుడనయు దేవుడిని నా తండ్రి అని చెప్పుచున్నా లేదా తలంచుచున్న ప్రతి ఒక్కరు కూడా సాతాను సంతానమే. మారు మనస్సు పొందితే సాతాను స్వభావాలు క్రియలు అన్నీ వదిలిపెట్టి దేని స్వభావాన్ని క్రియలు కలిగి ఉంటాము. ఎవరు నిజమైన యూదులు మరియు అబ్రహాము సంతానం అంటే హృదయంలో సున్నతి పొందిన వారే అబ్రహాము పిల్లలు అని రోమీయులకు 2:28-29 వచనాల్లో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు అని వాక్యం చెబుతుంది. హృదయపు సున్నతి మనకు ఎందుకు అవసరం అంటే యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. మార్కు సువార్త 7:20-23 వచనాల్లో మనిషిని లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనిషిలో హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవని లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మనిషి హృదయంలో ఉన్న అన్ని విధాలైన పాపాలు, అపవిత్రత, మాలిన్యాలు, అసహ్యమైన హేయ క్రియలు ఇవన్నీ హృదయంలోండి తీసి పారవేయడమే హృదయ సున్నతి అని చెప్పవచ్చు. మన హృదయం శుద్ధంగా ఉండుటకు మన ప్రాణాత్మ దేహం మన జీవితం మొత్తం శుద్ధంగా ఉండాలంటే హృదయ సున్నతి చేయడం చాలా అవసరం. అందుకే దావీదు ఈ విధంగా ప్రార్థన చేశారు. కీర్తనలు 51:10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. యేసు ప్రభువారు ఇలాగూ అన్నారు. మత్తయి సువార్త 5:8
హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఏమనగా, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 6 వచనం, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. గలతీయులకు 6 అధ్యాయం 15 వచనం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. హృదయ సున్నతి ద్వారా మారు మనస్సు పొందడం ద్వారా ఒక వ్యక్తి క్రొత్త సృష్టిగా మార్చబడుతున్నాడు. ఈ క్రొత్త సృష్టి పొందిన వారే దేవుని ఇశ్రాయేలులని గలతీయులకు 6 అధ్యాయం 16 వచనంలో ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక అని వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు 3 అధ్యాయం 29 వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఈ వాక్యంలో అబ్రాహాము యొక్క సంతానంగా ఉండుటకు, వాగ్దానమునకు వారసులై ఉండుటకు కావలసిన నిబంధన ఇందులో రాయబడి ఉంది. అదేమనగా, క్రీస్తు సంబంధులుగా మనం మారితే మాత్రమే అబ్రాహాము సంతానంగా మారుతాం లేదా పిలువబడతాం. క్రీస్తు సంబంధాలుగా మనం ఎలాగ మార్చబడతామంటే, మారు మనస్సు లేనివారు అబ్రాహాము యొక్క సంతానం కాదు. అంటే మారు మనస్సు లేనివారు అబ్రాహాముని తండ్రి అని చెప్పడానికి అయోగ్యులు. అలాగైతే మారు మనస్సు లేకుండా క్రీస్తు సంబంధాలుగా ఉండటం అసాధ్యము. కేవలం మారు మనస్సు పొంది బాప్తిసం పొందితేనే క్రీస్తు సంబంధాలుగా ఉండగలుగుతాం. గలతీయులకు 5 అధ్యాయం 24 వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరంను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధికులుగా మనం మారితేనే అబ్రాహాము సంతానముగా వాగ్దానానికి వారసులుగా ఉంటాం లేదా మార్చబడతాం. మారు మనస్సు ద్వారానే మనం దేవుని పిల్లలుగా, దేవుడు మనకు తండ్రిగా ఉంటారు. 1 యోహాను 3 అధ్యాయం 9-10 వచనాలు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. మారు మనస్సు లేక దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి లేదా చెప్పడానికి మీలో మీరు తలంచుకోవద్దు. 5వదిగా, ఇప్పుడే గొడ్డలి చెట్ట వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని యోహాను అంటున్నారు. మారు మనస్సు పొందని వారిని దేవుడు ఏం చేస్తాడు అని మత్తయి సువార్త 3 అధ్యాయం 10 వచనంలో యోహాను మారు మనస్సు పొందక బాప్తిసం పొందడానికి వచ్చిన వారితో చెప్తున్నాడు. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు అనగా మారు మనస్సుకు తగిన జీవితం జీవించలేని ప్రతి ఒక్కరూ ఉంచబడి ఉన్న గొడ్డలి చేత నరకబడి అగ్నిలో అనగా నరకంలో వేయబడతారు. కీర్తనలు 7:11-13 వచనాలు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనలను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. యోహాను సువార్త 15 అధ్యాయం 6 వచనం, ఎవడైనా నా యందు నిలిచిండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హెబ్రీయులకు 6 అధ్యాయం 7-8 వచనాల్లో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దానిమీద పెరిగినెడల అది పనికిరాదని విసర్జింపబడి శాపం పొందినదగును. తుదకు అది కాల్చివేయబడును. అనగా మారు మనస్సుకు తగిన క్రియలు చేస్తే దీవించబడతారు. మారు మనస్సుకు తగిన క్రియలు చేయకపోతే శపించబడి నరకంలో వేయబడతారు. ప్రకటన 20 అధ్యాయం 15 వచనం.
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. మారుమనస్సు పొంది బాప్తీసం పొందిన వారి పేరు మాత్రమే జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. జీవగ్రంథంలో పేరు రాయబడిన తర్వాత మనం మన జీవితంలో మళ్ళీ పాపం చేస్తే, పాపంలోకి వెళితే మన పేరు తుడిచివేయబడుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. దేవుడికి ఎవరిని కూడా నరికి అగ్నిలో వేయడానికి ఇష్టం లేదు. మరి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం, సమయం ఇస్తున్నారు. యెహెజ్కేలు 18వ అధ్యాయం 30-32 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమంలో మీకు శిక్షా కారణంలో కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మరణం నందువాడు మరణం నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవం తోడు, దుర్మార్గుడు మరణం నందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నందుదురు? ఇదే యెహోవా వాక్కు. లూకాసు సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని యెడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. దేవుడు మనకు ఇస్తున్న అవకాశం, సమయం, ఆయుష్ని మనకు నచ్చినట్లు బ్రతకడానికి కాదు, కానీ దేవునికి అనుకూలమైన మంచి ఫలం ఫలించే జీవితం జీవించడం కోసం మాత్రమే. 6వదిగా, మారు మనస్సు నిమిత్తం నేను మీకు నీళ్లతో బాప్తీసం ఇచ్చుచున్నాను అని యోహాను అంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. ఈ వాక్యంలో నేను బాప్తీసం ఇచ్చుటకు వచ్చి తినని యోహాను చెప్పుచున్నాడు. బాప్తీసం ఇచ్చుటకు వచ్చిన యోహాను తన యొద్దకు బాప్తీసం పొందడానికి వచ్చిన పరిసయ్యులు, సద్దుకయ్యులలో అనేకులకు బాప్తీసం ఇవ్వకుండా మారు మనసు నిమిత్తం, అనగా మారు మనస్సు పొందిన వారికే నేను బాప్తీసం ఇచ్చుచున్నాను అని చెప్పాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మీరు మారు మనసు విషయమైన బాప్తీసం ప్రకటించెను. ఈ వాక్యమును బట్టి చూస్తే యోహాను మారు మనసు విషయమైన బాప్తీసమే ప్రకటించెను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 4వ వచనం. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చానని చెప్పెను. ఈ వాక్యంలో పౌలు కూడా యోహాను బాప్తీసం గూర్చి మారు మనసు విషయమైన బాప్తీసమే ఇచ్చాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మారు మనసు పొందిన వారికి మాత్రమే యోహాను బాప్తీసం ఇచ్చాడు. యోహానుని దేవుడు క్రీస్తు కంటే ముందుగా పంపించడానికి ఉద్దేశాలు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. అందుకతడు, ప్రవక్తైన యెషయా చెప్పినట్టు, నేను ప్రభు త్రోవ సరళం చేయుడని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమని చెప్పాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఈ వాక్య భాగాలలో యోహాను గూర్చిన దేవుని ఉద్దేశాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. శరీరధారియే వచ్చిన క్రీస్తు కొరకు
ప్రజలను సిద్ధపరచాలి అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయనను విశ్వసించి అంగీకరించడానికి, ఆయన బోధ వినడానికి, పాటించడానికి, క్రీస్తుని వెంబడించడానికి, ఆయనతో ఉండడానికి ప్రజలను ముందుగా సిద్ధపరచుటయే దేవుని ఉద్దేశం. అందుకే యోహాను మారు మనసు పొందిన వారికి మాత్రమే బాప్తిస్మం ఇచ్చాడు. మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే క్రీస్తు కోసం సిద్ధపడతారు. వారు మాత్రమే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండగలుగుతారు. ఈరోజు భూమిలో బ్రతుకుతున్న క్రీస్తు సేవకుల పని ఏమిటి అంటే రెండవసారి రాబోతున్న క్రీస్తు కోసం ప్రజలను సిద్ధపరచాలి. అంటే రాకడలో ఎత్తబడి ఎల్లప్పుడూ క్రీస్తుతో ఉండుటకు యోగ్యులుగా చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, మారు మనసు లేకుండా రాకడ కోసం సిద్ధపడుట సాధ్యమా? పౌలు ఎలాగూ రాకడ విషయంలో సంఘానికి బుద్ధి చెప్తున్నాడు అని చూడిడి. 1 తెస్సలోనికులు 3:13 మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకనెడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. 1 తెస్సలోనికులకు 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఈరోజు మారు మనసు పొందలేని వారికి బాప్తీసం ఇచ్చేవారు మరియు మారు మనసు పొందక బాప్తీసం తీసుకుంటున్న వారి పరిస్థితి ఎలాగ ఉంటుందో ఆలోచించండి. 7వదిగా ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. యేసు ప్రభు వారు ఇచ్చు 2 విధములైన బాప్తీసం గురించి యోహాను చెప్పుతున్నాడు. ఇవి 2 ఒకటి కాదు, వేరు వేరు విషయాలను తెలియజేస్తున్నాయి. బాప్తీసం అంటే దానికి ముంచుట అని అర్థం. నీటి బాప్తీసం అంటే నీటిలో ముంచటం లేదా మునగడం అని. పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే పరిశుద్ధాత్మలో ముంచడం లేదా నింపడం. అగ్నితో బాప్తీసం అంటే అగ్నిలో ముంచడం అని అర్థం. మారు మనస్సు పొంది నీటి బాప్తీసం పొందుతున్న వారికి యేసు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తారు. మారు మనసు పొందని వారికి మరియు మారు మనసు లేక బాప్తీసం పొందిన వారికి అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఆరని అగ్నిలో ముంచి వేస్తాడు. మారు మనసు బాప్తీసం పొందిన విశ్వాసులకు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తీసం ఇచ్చినట్లు వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 1:33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పెను. అపొస్తలుల కార్యములు 1:5 యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చారు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు. అపొస్తలుల కార్యములు 2:2-4 అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపొస్తలుల కార్యములు 11:15-16 నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని. అన్ని వాక్యాలలో యేసయ్య తన ప్రజలకు పరిశుద్ధాత్మ బాప్తీసం ఇచ్చినట్లు మాత్రమే రాయబడి ఉంది. ఒక్కచోట కూడా అగ్నితో ఇచ్చే బాప్తీసం గురించి రాయబడలేదు. అపొస్తలుల కార్యములు 19:2 మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందారా అని అడిగారు. కానీ
అగ్నితో బాప్తిసం పొందారా అని యేసయ్య అడగలేదు. ఎందుకంటే అగ్నితో బాప్తిసం క్రీస్తు సంఘానికి సంబంధించినది కాదు, మారుమనస్సు పొందని పాపులకు సంబంధించినది. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో నరకబడి అగ్నిలో వేయబడుననియు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయును అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అగ్నిగంధకములతో మండుగుండంలో పాపులను పడవేయుటయ్యే అగ్నితో ఉన్న బాప్తిసం. మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మలో బాప్తిసము, మారు మనస్సు పొందలేని వారికి అగ్నితో బాప్తిసం ఉంటుంది. 8వదిగా ఆయన ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని యోహాను అంటున్నారు. క్రైస్తవంలో ప్రతి సంఘంలో చాలా విధాలైన మనుషులు ఉన్నారు. అనగా విశ్వాసులు, సేవకులు ఉన్నారు, భక్తిపరులు, భక్తిహీనులు, ఆత్మీయులు, వేషధారులు, విధేయులు, అవిధేయులు ఉన్నారు. క్రీస్తుని వెంబడించేవారు, లోకాన్ని వెంబడించేవారు, పరిశుద్ధులు, పాపులు ఉన్నారు. సర్వసత్యంలో నడిచేవారు, నచ్చిన వాక్యాన్ని పాటించి నచ్చని వాక్యాన్ని పాటించని వారు ఉన్నారు. ఇలా అనేక విధాలుగా అన్ని రకాలైన మనుషులు మనం చూస్తున్న సంఘాలలో, పరిచర్యలో ఉంటున్నారు. కీర్తన 1:5 వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. కానీ ఇక్కడ బాప్తిసం పొందిన వారిలో కూడా పాపులు ఉంటారు. బలలో పాలు పొందే వారిలో కూడా పాపులు ఉంటారు. సేవ చేసే వారిలో కూడా పాపులు ఉంటారు. కానీ పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. యేసు ప్రభు తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసే దినం రాబోతుంది. ఆ దినములలో యేసు ముందుకు పరిశుద్ధులుగా ఉండడానికి జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41-43. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటైన ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50 వచనాలు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటేను ఉండును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలైన 40 లక్షల మందిని దేవుడు వాగ్దాన దేశమైన కనాను వైపు నడిపించాడు. తన ప్రజలైన 40 లక్షల మందిని దేవుడు శుభ్రం చేసిన తర్వాత కేవలం 2 మాత్రమే భూ సంబంధమైన కనాను దేశంలో చేర్చాడు. దేవుడు శుభ్రం చేస్తే ఈ విధంగానే ఉంటుంది. దేవుడు నివసిస్తున్న పరలోక సంబంధమైన దేశంలో దేవుడు ఒకరిని చేర్చాలి అంటే ఇంకా ఇంత కఠినముగా ఆయన శుభ్రం చేస్తాడని ఒక్కసారి ఆలోచించండి. అందుకే వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. వాక్యం ఇస్తున్న హెచ్చరికను తమాషగా, నిర్లక్ష్యంగా తీసుకొనక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హెబ్రీయులకు 4వ అధ్యాయం 1-11 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము.
కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము.